ప్రకటన చేయలేదు, ఇంకా పార్టీని పెడతానని కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కానీ. ఉండిలో అయితే కలవపూడి శివ, ఆయన శివరామరాజు ఆయన క్లియర్గా చెప్పేశారు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నానని చెప్పి. నాకు తెలిసి ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారట. సో ముందుగా నరసాపురం గురించి మాట్లాడుకుందాం. అక్కడ బొమ్మిడి నాయకర్ కూటమి అభ్యర్థిగా ఉండబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకి ఆ టికెట్ కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో అక్కడ పోటీ ఏ రకంగా ఉండబోతోంది? ఒకవేళ ఇండిపెండెంట్గా కొత్తపల్లి సుబ్బారాయుడు బరిలోకి దిగితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ నరసాపురం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపున అయితే ముదునూరి ప్రసాదరాజు టికెట్ కన్ఫర్మ్ అయింది. అలాగే ఇప్పుడు జనసేన అటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక వారం రోజుల క్రితమే జనసేనలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయనకి టికెట్ వస్తుందని ఆయన అనుచర వర్గానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ బీఫామ్ అది ఇవ్వటం ఈ బొమ్మిడి నాయకర్కి డైరెక్ట్ గా ఇవ్వడం వలన కొంచెం మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కాస్త స్తబ్దతగా ఉండి ఆయన ఎటువంటి సమాచారం కూడా బయటకు ఇవ్వడం లేదు. వాళ్ళ అనుచరగణతో ఏ నిర్ణయం తీసుకోవాలి, ముందు మన ఫ్యూచర్ ఏ రకంగా కార్యాచరణ చెయ్యాలి అన్న మీమాంసలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆయన నాకు అధినేత పవన్ కళ్యాణ్ నాకు ఏ విషయం చెప్పకుండా బొమ్మిడి నాయకర్కి ఇచ్చారు, కానీ ఆ విషయం నాకు ఇంకా తెలియలేదు, కానీ నాకే టికెట్ ఇస్తారు అనుకున్నాను, నేనే పోటీలో నిలబడతాను అని అనుకున్నాను, కానీ నాకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇంకా ఏ విషయం తెలియలేదు కాబట్టి నేను అసలు విషయం తెలిసేదాకా కూడా కొంత మౌనంగానే ఉండదలుచుకున్నాను అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఉండి నియోజకవర్గానికి వచ్చి ముగ్గురు క్షత్రియులు కావడం, అలాగే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మంచెన రామరాజు ఈ టికెట్ టీడీపీ తరఫున ఆయనకి టికెట్ ఇవ్వడం, ఇంతకు ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన వేటుకూరి శివరామరాజు గారికి ఈసారి టికెట్ ఇవ్వకపోవడం ఆయన కొంత మనస్థైర్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు నాకు టికెట్ ఈయన కనుక ఎవరు చంద్రబాబు ఇవ్వని పక్షంలో నేను పోటీ చేస్తానని కూడా ఆయన ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచర గణంతో కూడా అన్ని సమావేశాలు ఆలోచించి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి 2 రోజుల క్రితమే ప్రచారం కూడా చాలా హోందాతనంగా ఆయన ప్రచారం ప్రారంభించారు. 100 కార్లతో భారీ ర్యాలీ, అలాగే ఉండి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు కూడా సుడిగాలి పర్యటన అయితే చేశారు. ఇప్పుడు ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో కూడా చాలా అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి పార్లమెంట్ అంటే 2019లో ఆయన నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తనకి టికెట్ ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందువల్ల చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి నాకు అర్థం కావట్లేదు, కనీసం నాతో మర్యాద పూర్వకంగా కూడా నాతో సమీక్ష జరపలేదు. అందు గురించి నా ప్రజలు కోరుకున్నట్టు ఇది ఉండి అన్నది నా అడ్డా. 20 years నుంచి కూడా ఉండి ప్రజలకి దగ్గరే నేను ఉండి వారి ఎన్నో సేవా కార్యక్రమాలు సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నాకు టికెట్ ఇవ్వకపోవడం అన్నది చాలా ఆక్షేపణీయంగా ఉంది. అందుకే నేను ఇప్పుడు ప్రజల్లో ఉంటాను, అందుకే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా కూడా బరిలోకి దిగుతున్నానని ఆయన చెప్పి 2 రోజుల క్రితం ప్రచారం కూడా సుడిగాలి పర్యటన. పాయింట్ ఏంటంటే బ్రహ్మేంద్ర, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఉండి నుంచి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతూ ఉన్నారు. అక్కడ నరసింహరాజుకి, రామరాజుకి అండ్ శివరామరాజుకి 3 క్షత్రియుల మధ్య పోటీ జరగబోతోంది. అంటే ఎంతో కొంత స్ప్లిట్ అవుతుంది ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయంటే అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోటీ, అది కూడా 3 కూడా క్షత్రియులు కావడం ఇక్కడ చూడవలసిన విషయం. అలాగే ఇప్పుడు ఈయన వేటుకూరి శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అన్నది ఇరు పార్టీల నుంచి కూడా ఓటు బ్యాంక్ అయితే ఈయనకి రావడం అయితే కరెక్ట్ గా ఉందని కూడా తెలుస్తుంది. అంటే జనాల నుంచి కూడా ఈయనకి అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఒక బ్రాండ్ కింద ఉండే నియోజకవర్గాన్ని తయారు చేశానని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అయితే కనుక ఇప్పుడప్పుడే చెప్పవలసింది అయితే మనకి తెలియడం లేదు. జనాల నుంచి ఇంకా నాడిగ్గా తెలియవలసి ఉంది. ఎందుకంటే ఈయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమో రామరాజు గారు ఉన్నారు. అక్కడ పివిఎల్ నరసింహరాజు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వల్ల అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటు టీడీపీకి కూడా ఓటు అయితే ఖచ్చితంగా చీలేదైతే ఉంది. ఎందుకంటే రేపు 3 క్షత్రియులు ఈయనకి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ప్రజల అభిమానం ఏ రకంగా ఉంటుందో ఇంకా ముందు చూడవలసి ఉంది. రైట్. ఇక 2019 ఎన్నికల్లో అక్కడ ముదునూరి ప్రసాద్ రాజు గెలుపులో కీలకంగా
కీలకమైన పాత్ర వహించారు కొత్తపల్లి సుబ్బారాయుడు. సో కొత్తపల్లి సుబ్బారాయుడు మద్దతు వల్లే గెలిచాను అని చెప్పి ప్రసాద్ రాజు మొదట్లో చెప్పుకునే పరిస్థితి. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అసలు ప్రసాద్ రాజుకు మద్దతు ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాను అని చెప్పి ఒక బహిరంగ సభలో కొత్తపల్లి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొమ్మిడి నాయకర్ అక్కడ జస్ట్ ఒక 5,000 ఓట్ల తేడాతోనే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. సో కొత్తపల్లి నిర్ణయంతో ఒకవేళ ఇండిపెండెంట్గా ఆయన ఏదో బరిలోకి దిగే యోచన చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఒకవేళ శివరామరాజు తరహాలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేస్తే, ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే అప్పుడు ఈక్వేషన్స్ ఏ రకంగా మారబోతుంది? నాయకర్కి ఇబ్బందే కదా, ఇబ్బందా నాయకర్కి? ఆ రకంగా ఈయన కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ఇక్కడ ఉండేది ఏ రకంగా జరుగుతుందని కూడా ఈయన కొంత టైం తీసుకుందాం అని కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న నైట్ అయితే ఈ బొమ్మిడి నాయకరు మరియు ఇటు టీడీపీ తరపున పొత్తూరు ఆంజనేయులు అలాగే బీజేపీ తరపున ఉన్న నాయకులు అందరూ కూడా కలిసి రేపు నుంచి మన ప్రచారం ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకారం మన ప్రజలకు వెళ్ళి కలుసుకోవాలి, మా అందరి సపోర్ట్ అంటే టీడీపీ జనసేన ఇటు బీజేపీ కూడా ఉమ్మడిగా ప్రచారంలో భాగంగా మనకు ముందుకు సాగుదాం అని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి వస్తున్న సమాచారం. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కనుక రేపన్న రోజున ఇండిపెండెంట్ గా చేస్తే ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీలి ఏదైతే ఉందని తెలుస్తుంది. ఎందువల్లంటే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కాపుకి సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా ఎదిగారు. అలాగే ఎన్నోసార్లు ఆయన 2 సార్లు మినిస్టర్ పదవి అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఓటు చీలకుండా ఉండాలంటే కొత్తపల్లి సుబ్బారాయుడిని పవన్ కళ్యాణ్ సముదాయించడం ఒకటే మార్గంగా అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్న బండారు మాధవ నాయుడు ఇప్పుడు మరి కొత్తపల్లికి మద్దతు ఇస్తున్నారంటే తను సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, సీట్ రాలేదు మాధవ నాయుడికి. సో పొత్తులో భాగంగా నర్సాపురం అసెంబ్లీ సీటు నాయకర్కి వెళ్ళిపోయింది, జనసేనకు వెళ్ళిపోయింది. సో ఆయన కొత్తపల్లి వర్గంలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత? ఇంకా వాస్తవం అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అన్న విషయాలు అయితే బయటికి రావడం లేదు. బండారు మాధవ్ నాయుడు ప్లస్ ఇటు కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ఇద్దరు కూడా సైలెంట్ గానే ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఎటువంటి మీడియాకి అయితే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. ఇంటరాక్షన్ ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకు బయటకి అయితే తెలియడం లేదు. రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. ఇక అనిల్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సో ఈ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. 13 out of 17 తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఇంకా 2 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఆల్రెడీ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయబోతూ ఉన్నారు. కాకినాడ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. కానీ అభ్యర్థి ఎవరు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అధిష్టానం సూచిస్తే అమిత్ షా మోదీలు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని